అందరికీ నమస్కారం అండి. నేను మీ రేవతి. ఈ వీడియోలో మన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని డ్రా చేయబోతున్నాను. ఆ అమ్మవారిని డ్రా చేయడానికి నాకు ఇన్నాళ్ళకి అదృష్టం దొరికింది. టోటల్గా 12 అవర్స్ టైం స్పెండ్ చేసి పర్ఫెక్ట్గా అయితే డ్రా చేయగలిగాను. అది మీరు కూడా ఒకసారి లాస్ట్ వరకు చూసి బాగా వచ్చిందో లేదో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. డ్రాయింగ్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా ఎందుకు డ్రా చేయలేదంటే, నేను కనకదుర్గ అమ్మవారిని డ్రా చేయాలంటే ఎంతో పర్ఫెక్ట్ అయితేనే, అంటే ప్రతి డీటెయిలింగ్ నేను నీట్గా ప్రజెంట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలో లాగా నేను డీటెయిలింగ్ ఇవ్వగలిగితేనే డ్రా చేద్దాము అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే ఇన్నాళ్ళు పర్ఫెక్ట్ అవుతూ అంటే ప్రతి దాంట్లో ఇంకా నేర్చుకుంటూనే ఉంటాము. ఇప్పటికీ ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మనకి 100% ఏ పని తెలీదు. ఏదైనా చేస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, అందుకని ఇన్నాళ్ళకి నేను అమ్మవారిని పర్ఫెక్ట్గా డ్రా చేయగలను అని చెప్పి కాన్ఫిడెన్స్తో ఇప్పుడు డ్రా చేయబోతున్నాను. నాకు ఎప్పుడు మనసు బాగోపోయినా, కాస్త డిస్టర్బ్డ్గా అనిపించినా, లేదంటే కొంచెం ఫ్రీ టైం దొరికినా సరే విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎందుకో అమ్మవారిని దర్శించుకుంటే విజయవాడ వెళ్ళి ఒక మనసు తేలికైన ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంత పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది అమ్మవారిని దర్శించుకున్నాక. నేను నా బీటెక్ని విజయవాడలోనే చేశాను. ఇబ్రహీంపట్నంలో నోవా కాలేజ్లో చదివాను అనమాట. నేను ఎప్పుడు ఇంటికి వెళ్తున్నా సరే అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి వచ్చేటప్పుడు అమ్మవారిని దర్శించుకుని హాస్టల్కి వెళ్ళడం, ఇలా అలవాటు అయిపోయింది. ఇప్పటికీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటే ఏదో సొంత అమ్మ దగ్గరికి వెళ్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ డ్రాయింగ్ కూడా నాకు మనసు కొంచెం డిస్టర్బ్డ్గా ఉందని చెప్పి స్టార్ట్ చేశాను. చాలా రిలాక్సేషన్గా ఉంటుంది అని. నిజంగానే అలా చాలా పీస్ఫుల్గా అయింది. అండ్ ఇన్నాళ్ళకి నేను చేయాలనుకున్నాను, అమ్మవారిని ఇట్లా పర్ఫెక్ట్గా డ్రా చేద్దాం అనుకున్నాను, చేశాను. మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి అమ్మవారి విగ్రహం డ్రాయింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి నాకు చూసి కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు లైక్ అండ్ కమెంట్స్ చేసి ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి అమ్మవారు ఎట్లా ఉన్నారో లాస్ట్లో అవుట్పుట్ చూద్దాము రండి.
అమ్మవారి డ్రాయింగ్ ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.